హాయ్ అండి అందరికీ. నేను మీ హారిక జైపాల్. ఈరోజు ఇంకో కొత్త అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. అది కూడా ఇందిరమ్మ ఇండ్ల గురించి అనమాట. అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం. సో వీడియో నచ్చింది అనిపిస్తే చివరి వరకు చూసాక ఒక లైక్ చేయండి. సో అయితే ఈరోజు నేను L1 వాళ్ళకి బేస్మెంట్ లెవెల్ అయిపోయాక అమౌంట్ ఎప్పుడు వస్తుంది దాని గురించి, L1 వాళ్ళ గురించి, అండ్ L2 వాళ్ళకి అండ్ డబల్ బెడ్రూమ్స్ కానీ ఇప్పుడు మిగిలిన వాళ్ళ దరఖాస్తులు వాళ్ళకి సెకండ్ లిస్ట్లో కానీ ఎలా వస్తాయి, అండ్ L3 వాళ్ళు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడు అనే దాని గురించి మనం మాట్లాడదాం. మనకి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకూడదు కదా. సో అది ఫ్రీగా వచ్చేది మనకు, అందులో వస్తే కొద్దో గొప్ప మన ప్రయత్నం మనం చేస్తే లక్కీగా అది మనదయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రాదేమోలే అన్న దాంతో వదులుకోకూడదు కదా. సో అందుకోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా చెప్తున్నాను. అది నిజమైనా అబద్ధమైనా అది అవుతుందా కాదా పక్కన పెడితే 100% అయితే మన ఎఫర్ట్స్ అయితే పెట్టాలి కదా. సో దానికోసం నేను చెప్తున్నాను. అయితే L1 వాళ్ళ గురించి చూసుకుంటే ఆల్రెడీ January 26 రోజు పట్టాలు ఇచ్చిన వాళ్ళు March 10 లోపు బేస్మెంట్ కట్టేసి ఉంటే, సో వాళ్ళకి 15th లోపల ఎంత 1 lakh రూపీ అయితే ఇవ్వాలని అయితే గవర్నమెంట్ డిసైడ్ అయిపోయింది. దానికోసం ఎన్ని వేల కోట్లు సిద్ధం చేసిందంటే 715 కోట్లు సిద్ధం చేసిందనమాట. అందరికీ తెలిసిందే కదా. సో దాని గురించి మళ్ళీ పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. L1 వాళ్ళ గురించి ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది, అందరికీ తెలుసు. ఇంకా ఎవరైనా కట్టని వాళ్ళు ఉంటే March 10 లోపల బేస్మెంట్ కట్టేస్తే సో వాళ్ళకు కూడా అమౌంట్ ఫస్ట్ విడత అమౌంట్ అయితే వచ్చేస్తుంది. అండి 4 విడతల చొప్పున అయితే అమౌంట్ ఇవ్వాలని గవర్నమెంట్ అయితే డిసైడ్ అయింది. అది ఇందిరమ్మ ఇండ్లో, అది L1 వాళ్ళది. L2 వాళ్ళది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ లిస్ట్ని ప్యూరిఫై చేస్తుందన్నమాట గవర్నమెంట్. ఎలా అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఇది గిరిజనులు కానీ వికలాంగులు కానీ ఇంకా బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అందులో కొంతమందిని అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉండి, కొంతమంది రేషన్ కార్డ్ అవసరం లేదు ఇందిరమ్మ ఇండ్ల కోసం అంటున్నారు. లేదు, మస్ట్ అండ్ షుడ్ రేషన్ కార్డ్ అయితే కావాలి. సో వాళ్ళకు తీసేయడానికి ఏదో ఒక రీజన్ కావాలి కాబట్టి ఏ ప్రాపర్ డాక్యుమెంట్ లేకపోయినా తీసేస్తున్నారు. సో కంపల్సరీ అన్ని డాక్యుమెంట్స్ అయితే కావాలి. సో ఈ L2 వాళ్ళకైతే ఫస్ట్ రెడీగా ఉన్న డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వడానికైతే సిద్ధంగా ఉంది. సో ఎలక్షన్ కోడ్ ఎలాగో ముగిసిపోతుంది కాబట్టి సో ఈ 15 తర్వాత ఆ లిస్ట్ని అయితే అనౌన్స్ చేస్తారు. కంపల్సరీ మీ మొబైల్స్ ఆన్లో ఉన్నాయా లేవా చూసుకోండి. ఆటోమేటిక్గా మొబైల్కే మెసేజ్ వస్తుంది. ఇన్ కేసు రాకపోయినా సరే వెబ్సైట్లో పెడతారు, లేదంటే ఇందిరమ్మ ఇండ్ల యాప్ ఉంది కదా, యాప్లో అయినా పెడతారు, చెక్ చేసుకోవచ్చు మనం. డోంట్ వరీ. కొంతమంది నన్ను అడుగుతున్నారు మొబైల్ నెంబర్ తప్పు పడింది అని. సో ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళినా ఇప్పుడు ఏం చేయలేమమ్మా అంటున్నారు. సో సెకండ్ సోర్స్ అయితే ఉంది కదా మనం చెక్ చేసుకోవడానికి. సో మీరైతే టెన్షన్ పడద్దు. L3 విషయానికి వస్తే ఆల్రెడీ నిరుపేదలు కూడా L3 లిస్టులో నేమ్ రావడం జరిగిందనమాట. సో వాళ్ళు ఆల్రెడీ L2కి అర్హులు అనమాట కొంతమంది, లేదంటే L1కి అర్హులు అనమాట. సో వాళ్ళకి రాంగ్ పడడం వల్ల గవర్నమెంట్ వాళ్ళకి ఇంకో అవకాశం ఇచ్చింది. ఓన్లీ వాళ్ళకే కాదు, L3లో ఉండి పేదలు అయ్యి ఉంటే, వాళ్ళు అర్హులు అయ్యి ఉంటే సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనే అవకాశం ఇచ్చింది. సో అవి కూడా మళ్ళీ ఎలాగో చేసుకోవచ్చు అని చెప్పింది కాబట్టి కొద్ది గొప్ప అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. సో ఏ చిన్న అవకాశం ఉన్నా వదులుకోవద్దు. సో మీరైతే అప్లై చేసుకోండి, కంప్లైంట్ కూడా రైజ్ చేయండి. సో అన్నీ ప్రాపర్గా అయిపోయాక మీరు రిజల్ట్ కోసం వెయిట్ చేయాలి. అన్నీ మధ్యలోనే ఆపేసి అరే నా నేమ్ రాలేదు అని బాధపడేదానికంటే అన్నీ ప్రాపర్గా సబ్మిట్ చేసామా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో March 15 తర్వాత అయితే ఈ డబుల్ బెడ్రూమ్ లిస్ట్ అయితే పెడతారు. పెట్టగానే నేను ఇన్ఫామ్ చేస్తాను. ఈలోపు ఏ అప్డేట్ వచ్చినా నేను కంపల్సరీ ఇన్ఫామ్ చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. Thank you.